అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇప్పుడు మనము గేమ్స్ సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన గేమ్స్‌ని చూద్దామండి. ఇప్పుడు ఈ గేమ్ వచ్చేసరికి ఏమో స్ట్రా అండ్ కప్ అంట. అది 45 అబోవ్ వాళ్ళకి. అసలు చూడండి ఎట్లా నించున్నారో స్ట్రా అండ్ కప్ కోసము. రెడీ స్టార్ట్ చేశారండి. ఏం వెళ్తున్నారో చూడండి. ఎవరు ఫస్ట్ వస్తారా? ఎవరు లాస్ట్ వస్తారా? అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఫస్ట్ వాళ్ళిద్దరు వచ్చారనుకుంటా అండి. నేనైతే సరిగ్గా చూడలేదు. స్ట్రా అండ్ కప్ తర్వాత అక్కడ టెన్నిస్ ఆడుతున్నారండి. అదిగోండి వీడియోలో చూడండి. జస్ట్ టెన్నిస్ ఊరికి ఆడుతున్నారండి. అదైతే గేమ్ లేదు పార్టిసిపేషన్‌లో. కాకపోతే గ్రౌండ్ ఉంది కాబట్టి టెన్నిస్ కూడా ఆడుకుంటున్నాడు. అదిగోండి అక్కడ బైక్ చిన్నగా కనపడుతుంది చూడండి. అది స్లో బైక్ రేస్ అనమాట. అది కూడా ఆడుతున్నారు. నెక్స్ట్ బెలూన్ పిన్నుతో గుచ్చడం అండి. అసలు చూడండి బెలూన్ పిన్నుతో ఎవరికి వాళ్ళకి చిక్కకుండా ఎట్లా దాచుకుంటున్నారో. ఒకళ్ళైతే చిన్నీళ్ళు అయ్యయ్యో! ఆమె అయితే పడిపోయింది కూడండి. అసలు ఎలా ఆడుతున్నారో చూడండి. ఒకళ్ళేమో వెనకమాల పెట్టుకుంటారు, ఒకళ్ళేమో చిన్నీళ్ళలో పెట్టుకుంటారు, ఒకళ్ళేమో పైకి. అసలు సూపర్‌గా ఆడుతున్నారు చూడండి. తర్వాత మ్యూజికల్ చైర్స్ అండి. అదిగోండి మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు చూడండి. అసలు ఎలా ఆడుతున్నారో చూడండి. చైర్‌కి మధ్య ఎట్లా నడుస్తున్నారో చూడండి. గేమ్ కోసం విన్ అవ్వడం కోసం ఎంత బాగా ఆడుతున్నారో చూడండి. మ్యూజికల్ చైర్స్ సూపర్‌గా ఆడుతున్నారండి. మ్యూజికల్ చైర్స్ చాలా గేమ్స్ ఉన్నాయండి. మ్యూజికల్ చైర్ ఒక్కటే కాకుండా ఇది బకెట్‌లో బాల్ వేయడము అవి కూడా ఉన్నాయి. తీయలేకపోయాను. ఇది వచ్చేసరికి బాయ్స్ టగ్ ఆఫ్ వార్ అండి. అదే టగ్ ఆఫ్ వార్ అంటే తాడు లాగడము. బాయ్స్ చూడండి ఎట్లా లాగుతున్నారో. మేమంటే మేమే గెలవాలి, లేదు మేమే గెలవాలి అన్నట్టు లాగుతున్నారు. అయ్యో! ఇటువైపు వాళ్ళు ఓడిపోయారండి, అటువైపు వాళ్ళు లాగేశారనమాట. ఇప్పుడు ఉట్టి కొట్టడం, గర్ల్స్ ఉట్టి కొడుతున్నారండి. గర్ల్స్ కోసమే ప్రత్యేకంగా పెట్టారు ఉట్టి కొట్టడము. ఎట్లా కొడుతున్నారో చూడండి. నెక్స్ట్ గర్ల్స్ టగ్ ఆఫ్ వార్ అండి. అసలు ఆ తాడుని పట్టుకొని నుంచుంటారు చూడండి. అదిగోండి తాడుని పట్టుకొని ఎప్పుడు లాగమంటారా అన్నట్టు సై అంటే సై అన్నట్టు నుంచున్నారు అటోళ్ళు ఇటోళ్ళు. అసలు ఎంత బాగా నుంచున్నారో చూడండి. దీని తర్వాత భోజనాలండి. భోజనాల తర్వాత గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. ఇంకా లాగడానికి రెడీగా ఉన్నాము అని నుంచున్నారు. ఎవరు గెలుస్తారో ఏమో అని అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారనమాట. కానీ అటువైపు వాళ్ళే గెలిచారు. చూడండి ఎట్లాగ నుంచున్నారో. టగ్ ఆఫ్ వార్ తర్వాత గేమ్స్ అయిపోయినాక తంబోలా ఆడిచ్చారండి. అది కూడా సూపర్‌గా ఆడాం. కానీ వీడియో తీయడానికి కుదరలేదు. తర్వాత భోజనాలు పెట్టారనమాట అక్కడే. అది కూడా వీడియో తీయడానికి కుదరలేదు నాకు. ఈ గేమ్స్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ గెలవలేదులే. కానీ పార్టిసిపేషన్ అయితే మాత్రం బాగానే చేశాను. అన్ని గేమ్స్‌లో చేశాను. లెమన్ అండ్ స్పూన్ కూడా గేమ్ పెట్టారు. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాము. కొన్ని గేమ్స్‌లో చాలా వరకు పార్టిసిపేషన్ చేశాము. దీని తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండిద్దనమాట. గేమ్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా మనీ ఇస్తారు. ఎవరు ఓడిపోయినారు అన్న బాధపడకుండా అందరికీ మనీ ఇస్తారు. అందుకని గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారో మాకు తెలియజేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో